మంచిది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీలో ఎంతమంది సంతోషంగా ఉన్నారు? చేతులు ఎత్తండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ మాట మీతో ఎందుకు మాట్లాడించానంటే, కొన్ని మనకన్నా అభిషేక్తుల్ని వారిని ఘనపరచాలి. నాకు చాలా ఆనందం వేసింది. చాలా మంది సింగర్స్ ఉన్నారు. ఈ స్థలము నేను ఒక వ్యక్తిని కనపరచడానికి కాదు, ఒక వ్యక్తిని పొగడటానికి నేను చెప్పట్లేదు. కానీ ఈ స్థలము యెషయా గ్రంథంలో 8వ అధ్యాయంలో మాట ఉంటుంది. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధ స్థలంలోనికి ఆయన మనలను నడిపిస్తాడు. పరిశుద్ధ స్థలముగా మనల్ని ఆశ్రయమిస్తాడు. ఆయన 8వ అధ్యాయంలో మాట్లాడారు. నిజంగా ఇంతమంది యవనస్తులు నేను ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా నా తల్లి సంఘాన్ని నేను విడిచిపెడుతున్నాను. ఎందుకంటే ఆయన రాకడెప్పుడు, మన పోకడెప్పుడు మనకు తెలియదు కనుక. నేను ఈ స్థలంలో పుట్టాను. ఈ స్థలంలో వాక్య ధ్యానంతో నేను ఎదిగాను. అందుకని నేను కనపరచాలి ఈ సంఘాన్ని. బాబు విషయంలో కానీ, మరి అమ్మగారి విషయంలోనే కానీ, ఇంత చిన్న వయసులో దేవుడు ఇంతగా, దావీదు అంటాడు కదా, నేను ఇంతగా హెచ్చించబడటానికి నేను ఏ పార్టీ వాడను అని అంటాడు. బాబు విషయంలో నేను చాలా గర్వపడుతున్న ఈ దినాల్లో ఇంతమంది సింగర్స్, యవనస్తులు, నేను ఏ స్థలానికి వెళ్ళినా కానీ ఇంతమంది యవనస్తులు నేను ఎక్కడ చూడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను వైజాగ్, విశాఖపట్నం, రాజమండ్రి, ఈ తెలంగాణ ప్రాంతాలన్నీ కూడా, దేవరకొండ, ఇటు మళ్ళీ నాగార్జున సాగరు, ఇటు మళ్ళీ ఆదిలాబాద్, పెనుగంగ, ఆ ప్రాంతాలకు అంతా వెళ్ళాను. కానీ ఈ స్థలంలో దేవుడు ఒక మాట అంటాడు, పరలోకములో ఉన్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచునుగా, నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు ఎలాగో భూమి యందు అలాగూ నెరవేర్చబడినట్లుగా. మరి ఉదయకాల సమయంలో చక్కగా పాటలు, యవనస్తులు, పిల్లలు, మరి చక్కగా నాకు చాలా ఆనందం వేసింది. సమయం లేదు కనుక మరి ఈరోజు ప్రభు వాళ్ళ కార్యక్రమం ఈ అవకాశం ఇచ్చిన రెవరెండ్ మరి ఫిలిప్ గారికి, రెవరెండ్ దేవుడు గొప్ప కార్యాలు ఉన్నాయి నీ పట్ల. మా అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు. మరి సమయం తక్కువగా ఉంది కనుక ఒక పల్లవి, 2 చరణాలు పాడి సమయానికి అయ్యగారికి అప్పగిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నమ్మదగిన దేవా వందనమయ్యా, ఎన్నదగని నన్ను పిలిచావేమయ్యా. నమ్మదగిన దేవా వందనమయ్యా, ఎన్నదగని నన్ను పిలిచావేమయ్యా. ప్రేమనుంచి చూచావు ఎరుగనైతిని, ఇందులో తోడులను కానైతిని. ప్రేమనుంచి చూచావు ఎరుగనైతిని, ఇందులో తోడులను కానైతిని.
చేతులు జోడించి ఆయన వందనాలు